శ్రీవాస్ గారు ఏంటంటే జనరలీ సినిమాలో ఆర్ఆర్ అదిరిపోయిందంట మొత్తము బ్యాక్గ్రౌండ్ స్కోరు, అందుకనే ప్రీ రిలీజ్కి మేము అలా అరేంజ్ చేసాం ఆర్ఆర్ శుభసూచకం. అలాగే శ్రీవాస్ గారితో పాటుగానే సినిమా కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వివేక్ గారు, ఓకే. మనం ఏదైనా పని చేసినప్పుడు, అలాగే నాకు బాగా గుర్తు శ్రీరామనవమి జరిగినప్పుడు 100% వర్షం పడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అలాగా సెంటిమెంట్గా మాకు ఈ రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ రాముల వారి ఆశీస్సులతో మాకు పైన వర్షం పడుతుంది. సో ఇది చాలా పాజిటివ్ సైన్. ఇది కొన్ని సినిమాలకి అలాగ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కుదురుతూ ఉంటాయి. దానికి కారణం ఆ పాజిటివ్ పీపుల్ అందరూ కలిసి ఒక చోటకు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, వివేక్ గారు, అలాగే నా లక్కీ హీరో గోపీచంద్ గారు, వీళ్ళందరూ కూడా కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు లైఫ్లో. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లేకుండా ఏదో పాజిటివ్గా చేయాలనే ఫీలింగ్. సో అలా మేమందరం కలిసి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ బయట కూడా. ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ అనేది మాకు మైండ్లో తిరుగుతూ ఉంది. సో అది మాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, అలాగే ఇంకా బాగా చేయాలనే ఒక సంకల్పాన్ని ఇచ్చింది. దానికి ఎన్ని రూట్లు ఉంటాయో, ఎన్ని రకాల మార్గాలు ఉంటాయో అవన్నీ జాగ్రత్తలు ప్రొడ్యూసర్లు, నేను, గోపీచంద్ గారు తీసుకున్నాం. మాకు ఫస్ట్ భూపతి రాజా గారు కథ చెప్పిన తర్వాత ఆ కథని ఏ స్కేల్లో చేయాలి, ఎలా చేయాలి అనేది దాన్ని మొత్తం డిజైన్ చేసాం. ఆ కథ చాలా బాగా వస్తుంది. ఇంకా బాగా జరుగుతున్న టైంలో ఇంకా ఏదో చెయ్యాలి ఈ కథకి. అంటే కమర్షియల్ సినిమాలకి ఒక ఇది ఉంటుందండి. అంటే ఒక కొన్ని కథలు ఇలాగే చెయ్యాలన్నట్టు ఉంటాయి. కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటుందంటే అవుట్ సైడ్ మార్కెట్ని బట్టి, జరుగుతున్న సినిమాలను బట్టి, బయట మన ఆడియన్స్లో ఉన్న ఐడియాలజీని బట్టి, అప్పుడు జరుగుతున్న మూమెంట్ని బట్టి కొన్ని ఐటమ్స్ ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటాయి. అలా ఎప్పటికప్పుడు మేము క్రాస్ చెక్ చేసుకుని మా స్క్రిప్ట్లో రకరకాల మార్పులు చేసుకుని ఇంప్రూవ్మెంట్ ఉపయోగించుకుంటూ మా రైటర్స్ టీం అందరూ కూడా, యాక్చువల్గా ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను చెప్పాలంటే మొత్తం టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరి గురించి చెప్తే చాలా పెద్ద టైం అయిపోతుంది. సో నేను మ్యాక్సిమం అందరినీ నా ఇంటర్వ్యూస్లో వాటిలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా రైటింగ్ టీము, కథ ఇచ్చిన భూపతి రాజా గారు, అలాగే దానికి ఫస్ట్ నుంచి సపోర్టింగ్గా ఉన్న మధు డైలాగ్స్ రాశారు, అలాగే మన వెలిగొండ ఎడిషనల్ డైలాగ్స్ రాశారు. సో మేమందరం కథ లాక్ అయిపోయి షూటింగ్ జరుగుతున్న టైంలో మళ్ళీ నాకు ఎక్కడో కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్డ్గా ఉండే కొన్ని ఐడియాస్ కావాలని అనిపించినప్పుడు వివేక్ గారు మేమందరం కలిసి అబ్బూర్ రవి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన అప్పటికే ఆ కంపెనీలో చేస్తున్నారు. నాకు కూడా అబ్బూర్ రవి గారు ఎప్పుడో వీళ్ళందరికంటే ముందు నుంచి ఫ్రెండ్, కానీ ఎప్పుడు వర్క్ చేయడం జరగలేదు. సో ఆయన కూడా రావటం, కథలో ఏముంది చూసుకోవటం, మొత్తం అంతా కూడా అంటే క్రాస్ చెకింగ్ చేసుకుని చాలా ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ తోటి, ఎక్కడ లోటు లేకుండా ఎంటర్టైన్మెంటు, యాక్షను అన్ని కొలతలతో చేయవలసిన సినిమా అండి ఇది. ఎందుకంటే పేరుకి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ మా చేతిలోనేమో ఒక స్టడ్ లాంటి హీరో ఉన్నారు. సో ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ మిస్ అవ్వకూడదు, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్ అవ్వకూడదు, జనాలు సరదాగా కూర్చొని చూడాలంటే కామెడీ ఉండాలి. సో ఇన్ని రకాల ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక పొందిగ్గా పెట్టుకుని చేసిన స్క్రిప్ట్ ఇది. నేను నిన్న ఫుల్ మ్యారీడ్ ఫ్రెండ్ అంటాం, అంటే ఆడియో వీడియో అన్నీ కలిపి చూసిన ఒక సినిమా నేను చూశాను. ఫస్ట్ కాపీ చూసా. మా టెక్నీషియన్స్ అందరం కూడా చాలా ఒక రకమైన అనుభూతి కలిగిందండి సినిమా చూసినప్పుడు. అంటే ఒక ఎమోషనల్ డ్రామా. మా చిన్న ఎగ్జాంపుల్, మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ ఒకసారి నైట్ పిలిచి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే సింక్లో ఏమైనా ప్రాబ్లం ఉందని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న మాట ఏంటంటే మేము టెక్నీషియన్స్ అని మర్చిపోయి సినిమా చూసేసామని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి రీల్గా చెక్ చేసుకున్నాం. అంత ఇన్వాల్వ్మెంట్ ఇచ్చింది మాకు సినిమా. ఇదే ఇన్వాల్వ్మెంట్ మీ అందరికి కూడా ఇస్తాను నేను ఆశిస్తున్నా. ఈ సినిమాకి నాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచిన గోపీచంద్ గారు, అలాగే జగపతి బాబు గారు, వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎమోషను చాలా ఎక్స్ట్రీమ్లో పండింది.
మొన్న గోపి గారు చెప్పినట్టు వాళ్ళు బయట కూడా అన్నదమ్ములాగే ఉంటారు. సో అది నాకు బాగా ఎమోషనల్ అయ్యింది. సో ఎవరు ఎక్కడ తగ్గాలో, ఎవరు ఎక్కడ పెరగాలో, ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా ఎక్కడ ఎమోషన్స్లో తేడా లేకుండా వాళ్ళిద్దరు పండించారు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మా లక్ష్యం లౌక్యంకి మించి ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చాలా పెద్ద హిట్ రావాలి. గోపీచంద్ గారికి నాకు కూడా కెరీర్ బెస్ట్ అవ్వాలి. సో మీ అందరి ఆశీస్సులతోటి రామబాణం అలాగే ముందుకు దూసుకెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను. అలాగే నాకు ఇక్కడ పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్పుకుంటున్నాం. వాళ్ళందరినీ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. మెయిన్గా ఆలీ అన్న చాలా సపోర్టివ్గా ఉన్నాడు ఫస్ట్ నుంచి. మన రాజమండ్రి ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా జరిగింది. అలాగే కమెడియన్స్ సత్య, గెటప్ శ్రీను, మన వెన్నెల కిషోర్, ఇంకా ఒకరు కాదు ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ సప్తగిరి సీరియస్గా చూస్తున్నాడు, నా పేరు చెప్పట్లేదు ఏంటని. కానీ సప్తగిరి ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. ఎప్పుడు ఫోన్ చేస్తున్నా అన్న దూసుకెళ్ళిపోద్ది, కొట్టేస్తాం అంటే ఇంకా అసలు మన మాట విన్నట్టు అతనే చెప్తూ ఉంటాడు. సో అలాంటి పాజిటివ్ మైండ్స్ అందరూ ఉన్న సినిమా ఇది. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమా వర్క్ చేయడం. అలాగే డింపుల్ కూడా అందరూ చెప్తున్నట్టు ఆ అమ్మాయి నిజంగా నెక్స్ట్ ఒక కమర్షియల్ హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినట్టే. సో మన తెలుగు అమ్మాయి, సో ఇలాంటి వాళ్ళు ఇంకా 4-5 రావాలి, ఇంకా మంచి హీరోయిన్స్ దొరకాలి. అలాగే మన డింపుల్ దొరికింది ఇప్పుడు మనకి. ఖుష్బు గారు, నాజర్ గారు, తరుణ్ అరోరా, అంటే ఇంకా ఆర్టిస్ట్ లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దదండి. వాళ్ళందరినీ చెప్తూ ఉండాలంటే ఇక్కడ చాలా పెద్ద టైం పట్టేస్తుంది. అలాగే కాశీ విశ్వనాథ్ గారు, సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటి వాళ్ళందరూ కూడా నాతో ఇక్కడ వర్క్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరినీ నేను ఫ్యూచర్లో నా సక్సెస్ మీట్లో కవర్ చేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చి విషెస్ చెప్పిన కోన వెంకట్ గారు, హీఈస్ మై వెల్ విషర్. మొత్తం అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రాధామోహన్ గారు, అలాగే మా బ్రదర్ మారుతి, సంపత్ నంది, అంటే గోపీచంద్ గారు మనుషులందరితో ట్రావెల్ అవుతూ ఉంటారండి. సినిమా అయిపోయిన తర్వాత వదిలేయటం ఉండదు ఆయనకి ఎప్పుడు కూడా. సో ఆయనతో అసోసియేషన్ ఉన్న వాళ్ళందరూ అలా వెనకాల తిరుగుతూ ఉంటారు. సో మేమందరూ అలాంటి బ్యాచే. అలాగా వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం, విషెస్ చెప్పడం. అలాగే హర్ష, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ హర్ష. సో మీ అందరూ చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా ఆ వర్షం అక్కడ ప్రవీణ్ పూడి గారు చూస్తూ ఉన్నాడు. అంటే ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్కి వాళ్ళకి మా సినిమా లిస్ట్ రాసుకుంటే ఆర్టిస్టులు ఒక 50 మంది, టెక్నీషియన్స్ ఒక 50 మంది ఉంటారు. ప్రతి డైరెక్టర్కి ఉండే ప్రాబ్లం మీద వాళ్ళందరి గురించి చెప్పాలి అని అంటే టైం సరిపోదు, చెప్పకపోతేనే ఇంకోలా అనిపిస్తుంది. సో ఏదో ఒక చోట కవర్ చేస్తాం. బట్ ప్రవీణ్ గారు, ఇందాక అబ్బూర్ గారు, మన వీళ్ళందరూ చెప్పినట్టు కొన్ని సినిమాలకి ఆ సినిమా జరుగుతున్నప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా కావాలి అనుకుంటాం. రకరకాల డిస్కషన్స్ జరుగుతాయి. ఈ సీన్ బాగుందని, ఈ సీన్ బాగాలేదని, ఇది ఉంటే ఇంకా బాగుంటుందని ఇలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. సో క్రికెట్లో ఎలాగైతే ఎంపైర్లు అందరూ కొట్టుకుని థర్డ్ ఎంపైర్ గురించి చూస్తారు, అలాగే ఎప్పుడు ఈ సినిమాలో ఎప్పుడో థర్డ్ ఎంపైర్ ఒకటి అవసరం అవుతూ ఉంటాడు మనకి. సో అలాగే అందరూ కలిసి ఈ సినిమాని చాలా స్ట్రాంగ్గా చేసాము. మీ అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా గోపీచంద్ ఫ్యాన్స్ గురించి చెప్పాలి. హలో బ్రదర్, సైలెంట్ అయిపోయారంటే వర్షం వస్తుంది, ఎలా వెళ్ళాలి ఇంటికని ఆలోచిస్తున్నారా? నిజంగా గోపీచంద్ ఫ్యాన్స్ నాకు ఎప్పుడు ఒక ఎనర్జీని ఇస్తారని అనౌన్స్ చేసినప్పుడల్లా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అంచనాలకు తగ్గదు. చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ సినిమా అని పైకి చెప్తున్నాం, కానీ గోపీచంద్ గారు చేసిన సినిమాల్లో చాలా ఎక్స్ట్రాడినరీ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇంటర్వెల్ అయితే పూనకాలు వస్తాయి మీకు. ప్రతి హీరో ఇలాంటి ఒక సీన్ అండ్ ఆ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు చూసినప్పుడు, అంటే ఇలాంటి సీన్ చాలా లేదు, ఇలాంటి సీన్ ఒకటి కావాలనే ఫీలింగ్ వస్తుంది. సో ఇంటర్వెల్కి గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్లో ఎమోషను లక్ష్యం ఎలాగైతే క్లైమాక్స్ ఎమోషన్ ఉందో అలాగే ఇక్కడ బ్రదర్స్ ఎమోషన్ చాలా బాగా పండింది. సో అన్ని రకాలుగా కుదిరింది. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా రేపు May 5th దూసుకెళ్ళిపోవాలని కోరుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్కి 100 క్లబ్లో చేరాలని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషయస్తోటి అలాగే అన్ని సక్సెస్ సినిమాలాగా మా సక్సెస్ సినిమా కూడా జరగాలి. విశ్వ గారు, వివేక్ గారు అనుకుంటున్నట్టు అతి తొందరలోనే 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు 100 కోట్ల సినిమాలు చేయాలని అనుకుంటున్నారు, 100 సినిమాలు చేయాలనుకుంటున్నారు. సో అది పాజిటివ్గా అయ్యి మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అలాగే మన రామ్ జోగి శాస్త్రి గారు, నా లిరిక్ రైటర్స్, అంటే ఈ సినిమాకి ఒక్కరు లిరిక్ రైటర్ కాకుండా భాస్కర్ భట్ల గారు, రామ్ జోగి శాస్త్రి గారు, అసలు కాసర్ల శ్యామ్ తను ఇచ్చిన ఐఫోన్ సాంగ్ కానీ, ఈయన ఇచ్చిన దర్వేరా సాంగ్ కానీ, అలాగే మన శ్రీమణి, అంటే నాకు మన మొత్తం లిరిక్ రైటర్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు.
వీళ్ళందరి గురించి చెప్తా ఉంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ గారు, మీకు టైం అయిపోయినట్టుంది. శ్రీవాస్ గారు థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచి వక్త, కానీ మంచిదైంది మీరు యాంకర్ అవ్వలేదు. అరే థ్యాంక్ యూ. అంటే ఆపేమన్నా లేదు, మీరు ఇంకేమైనా ఉంటే చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. గోపీచంద్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మీరందరూ మే 5th రామబాణం, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, కొన్ని సెంటిమెంట్స్ అలా స్ట్రెచ్ అవుతాయి. గోపీచంద్ గారు నేను చేసిన సినిమా July 5th రిలీజ్ అయింది. నాకు 5 చాలా లక్కీ నెంబర్. ఎప్పుడు 5 నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి మే 5th మళ్ళీ మా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 100% చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. రాములు వారి ఆశీస్సులతోటి ఈ సినిమా చాలా ముందుకు దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటూ, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ గారు. అండ్ వివేక్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు అన్నీ కవర్ చేస్తారు, నేను కూడా డిటో. మేము మంచి సినిమా తీసాం, ఆ సినిమాని మంచి విజయం మీరు అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బా, క్లుప్తం అన్న పదానికి సినోనిమ్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వివేక్ గారు లాంటి వక్తలు ఉంటే ఆయన క్లుప్తంగా చెప్పలేదు, ఆయన నన్ను డైరెక్టర్ గాను స్పోక్స్ పర్సన్ గాను పెట్టుకున్నాడు రాంబాణానికి. అది దాని గురించి ముందు నాకు ఇచ్చేసి ఆయన వెనకాల మామ అంటారు అంతే. పోనీలేండి, నన్నే యాంకర్గా పెట్టుకున్నారు. థ్యాంక్ యూ వివేక్ గారు. ఇంకా ఒక్క నిమిషం అండి, కొంతమంది టెక్నీషియన్స్ గురించి కవర్ చేయాలి. అంటే మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు చాలా ఎక్కువ చెప్పాను అందరి గురించి, నాకేదో రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ప్రతి ఫంక్షన్ ఇంపార్టెంటే కాబట్టి ఈ సినిమాకి, అంటే ఇంత మంచి కథని, ఇంత స్పాన్ ఉన్న సినిమాని చేయడానికి నాకు వెట్రి కెమెరామెన్ చాలా బాగా హెల్ప్ అయ్యారు. అంటే తనకున్న గ్రాండియర్ విజను, తను చేసిన పెద్ద సినిమాల తాలూకు ఎక్స్పీరియన్స్ మన సినిమాకి చాలా హెల్ప్ అయింది. నేను బేసిక్గా కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. సో నాకు కెమెరామెన్ కష్టం ఏంటి, వాళ్ళకి ఇష్టం ఏంటి అన్నీ తెలుసు. సో చాలా పాజిటివ్గా ట్రావెల్ అవుతూ ఉంటాను. నా కెమెరామెన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఎప్పుడు కెమెరామెన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది నా మైండ్, నా ఫ్లాష్ బ్యాక్లోకి. సో ఒక సీన్స్ డిజైన్ చేసేటప్పుడే కెమెరామెన్ లైటింగ్లతో పాటు నేను డిజైన్ చేయడం అనేది ఒక అలవాటు. సో అలాగా వెట్రి మేమందరం చేసుకున్నాం. అలాగే మాకు కొన్ని రోజులు ప్రసాద్ మూరేళ్ళ గారు కూడా ఈ సినిమాకి వర్క్ చేశారు. ప్రసాద్ మూరేళ్ళ గారు కూడా ఈ సినిమాకి కొన్ని రోజులు వర్క్ చేయడం జరిగింది. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఆ డైరెక్టర్ కిరణ్ గారు, ఈ సినిమాకి ఒక ఆర్గానిక్ హోటల్ వేయాలన్నా, లేదంటే ఒక కలెక్టర్ సెట్ని రీక్రియేట్ చేయాలన్నా ఆయన చాలా బాగా చేశారు. అంత సాఫ్ట్గా ఉండే ఒక టెక్నీషియన్ నేను చూడలేదు. ఆయన ఎంత టెన్షన్ ఉన్నా చాలా కూల్గా అలాగా ఎంత పెద్ద సెట్ అయినా చేసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఆయన, అలాగే మన మిక్కీ జేమేయర్ చూసారా, లిస్ట్ పెరిగిపోతూ ఉంది. కొంతమందిని మా వివేక్ గారు కవర్ చేస్తే నాకు తగ్గుతుంది, ఆయన ఏమో సింపుల్గా వెళ్ళిపోయారు. సో మిక్కీ గారు అంటే ఆయన ఈ సినిమాకి మేము ఏ నమ్మకంతో అయితే సినిమాకి పెట్టుకున్నామో, నిన్న ఆర్ఆర్తో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూసినప్పుడు, అంటే ఆ ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన లోపల ఉన్న ఒక పెయిన్ అయినా, ఇంకో ఆనందమైన ఏదైనా బయటికి రావాలంటే మ్యూజిక్ సపోర్ట్ చాలా కావాలంటారు. అలాంటి మ్యూజిక్, సాంగ్స్ ఏ రేంజ్లో ఇచ్చారో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే ఇచ్చారు. కొన్ని సీన్స్లో కళ్ళంటా నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి ఒక పాజిటివ్ సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి అంత ఎమోషనల్ అయ్యే సినిమా అయితే ఇది అవుతుంది. దీని అందరికీ మిక్కీ జేమేర్ లాంటి వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ అండి. ఇంకెవరన్నా మర్చిపోతే తర్వాత కవర్ చేస్తాను. ఇంకా నా వాళ్ళకి సక్సెస్. అలాగే సుమ గారు, సుమ మాది అందరిది కూడా ఒక పాజిటివ్ ఫ్రెండ్షిప్. సో తను ఒక పాజిటివ్ ఎనర్జీ. అంటే ఎప్పుడు అంటే మేము ఒకసారి మొన్న సుమ అడ్డా అని ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం. అక్కడ చాలా సరదాగా గడిచింది. అవన్నీ చూసి అందరూ అడుగుతున్నారు, అన్నీ చూసి అడుగుతున్నారు అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మా ప్రోగ్రామ్ని కూడా ప్రమోట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ గారు. అండ్ శ్రీవాస్ గారు, మీరు ఇక్కడ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ